వైరల్గా మారింది అఘోరి దెబ్బలు తిన్న వీడియో. ఒక అమ్మాయి కోసం వెళ్లి అఘోరి తన్నులు తినట్లు ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 9న అఘోరిని కొట్టాడు ఓ యువకుడు. చితకబాదుతున్న సైలెంట్గా ఉండిపోయింది అఘోరి. వర్షిణి అనే అమ్మాయికి దీక్ష ఇచ్చినట్లు చెబుతోంది అఘోరి. వర్షిణికి అఘోరికి రాజేష్ నాథ్కు మధ్య సంబంధంపై చర్చ జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఒక ఆడియో కాల్ కూడా చాలా విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఆ ఆడియో కాల్లో అఘోరికి అమ్మాయికి మధ్య సంభాషణ ఆసక్తికరంగా మారింది. తనను చూసేందుకు రాకపోతే చచ్చిపోతా అంటూ అఘోరిని బెదిరించింది వర్షిణి. ఒకసారి ఆ డీటెయిల్గా వెళ్లే కన్నా ముందు ఒక్కసారి మీరు చూస్తున్నారు అఘోరిపై దాడి జరిగిన విజువల్స్. ఒక ఇంటికి ఒక వ్యక్తి వెళ్తున్న ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఒకసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోకి సంబంధించి. ఎందుకంటే ఒక వ్యక్తి ఆ ఇంట్లోకి వెళ్ళి అదుగు మీరు చూడొచ్చు. ఒక వ్యక్తి అక్కడ నిల్చున్న వీడియో మీరు చూస్తున్నారు కదా. అఘోరి వస్తుంది. ఆ వీడియో మీరు అలా చూస్తూ ఉండండి. అఘోరి బయటకు వస్తుంది. అదుగు అఘోరిని అక్కడ తను దాడి చేస్తున్నాడు. అఘోరి మీద దాడి చేస్తుంటే అఘోరి అక్కడ పిల్లర్ని పట్టుకుని ఉండిపోయింది. పిల్లర్ కూడా కదా, గోడని అలా చేత్తో పట్టుకుని ఉండిపోయింది. జుత్తు పట్టుకొని మరి కొడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఇలా చేతులను నిర్బంధించేసి తన మీద దాడికి దిగుతూ ఉంటే పక్క నుంచి ఒక వ్యక్తి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. పక్క నుంచి ఒక వ్యక్తి ఆ ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఎవ్వరూ రియాక్ట్ కారు. అక్కడ అఘోరి మీద దాడి జరుగుతున్న విజువల్ మీరు చూస్తున్నారు. ఫిబ్రవరి 9న జరిగిన దాడి విజువల్స్ ఇవి. అక్కడ మీరు చూడొచ్చు ఒక పెంపుడు కుక్క అనుకుంటా బహుశా అక్కడ ఉంది. అయితే వాళ్ళిద్దరికి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఆ ఇద్దరి మధ్య కూడా పెనుగులాట జరుగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. తను మళ్ళీ జుట్టుని అలా ముడివేసుకునే ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ పట్టుకుని తన మీద దాడికి దిగాడు ఆ వ్యక్తి. ఆ విజువల్స్ ప్రస్తుతం అక్కడ సంచలనంగా మారాయి. ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేగింది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. తర్వాత లోపలికి వెళ్ళిపోయింది. ఆ విజువల్స్ మీరు చూస్తే కనుక ఇదిగో ఇలా లోపల నుంచి ఆ ఇంటి దగ్గర అఘోరి ఉన్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అఘోరికి ఆ వ్యక్తికి మధ్య ఏం జరిగింది, అసలు ఎందుకు అఘోరి మీద ఆ వ్యక్తి దాడికి దిగాడు? అఘోరి మీద దాడికి దిగుతున్న విజువల్స్ సీసీ ఫుటేజ్ని RTV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. ఆ తర్వాత మీరు చూస్తే అఘోరికి సంబంధించి బహుశా ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు అనుకుంటా. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులకు సంబంధించి బహుశా ఈ వ్యక్తికి మీరు అదుగు చూడొచ్చు. ఇద్దరు వ్యక్తులుగా అయితే మాత్రం ఇక్కడ భావించవచ్చు. బహుశా ఇద్దరు ముగ్గురు అనుకుంటే. ఎందుకంటే ఒక వ్యక్తి బనియన్ మీద మీరు చూడొచ్చు, ఇంకో వ్యక్తి బ్లూ టీషర్ట్ మీద చూడొచ్చు, ఇంకో వ్యక్తి అక్కడ రెడ్ టీషర్ట్కి సంబంధించి బహుశా ఆ దాడిని గమనిస్తున్న వ్యక్తిగానే భావించవచ్చు. ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడికి వెళ్ళారు. ఇద్దరు వ్యక్తులు మాత్రం క్లియర్ కట్గా ఇక్కడ కనిపిస్తోంది. లేకపోతే ఆ బనియన్ వేసుకున్న వ్యక్తి, బ్లూ టీషర్ట్లో ఉన్న వ్యక్తి ఒకరేనా? ఒకసారి చూస్తే కనుక బహుశా ఆ విజువల్ మీరు చూడండి. ముందుగా ఇక్కడ బ్లూ టీషర్ట్లో ఉన్న వ్యక్తికి అఘోరికి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఇలా నెడుతున్న విజువల్స్ మనకు అర్థమవుతున్నాయి. కరెక్ట్గా అర్ధరాత్రి 11 గంటల 20 నిమిషాల ప్రాంతంలో 11 గంటల 20 నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 11:26కి ఈ ఘటన చోటు చేసుకుంది. అమ్మాయి కోసం వెళ్ళి అఘోరి దాడులకు అక్కడ దాడి జరగడం జరిగింది అఘోరి మీద అనే క్వశ్చన్ రైజ్ అవుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు అఘోరిని అక్కడ వ్యక్తులు దాడులు చేస్తూ వచ్చింది? ఆ ఇన్సైడ్ విజువల్స్ RTV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇవి ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ CCTV ఫుటేజ్ ఇన్సైడ్ నుంచి అక్కడ మీరు చూడొచ్చు. వైట్ కలర్ అక్కడ క్లాత్స్ కనిపిస్తున్నాయి కదా, వేసుకుంది వైట్ క్లాత్స్. లోపలికి వచ్చింది అఘోరి. బస్సు అప్పటికే దాడి జరిగినట్టుగా ఉంది. లోపల ఉన్న వ్యక్తి కూడా చూస్తూ ఉన్నాడు. అక్కడ ఒక చిన్న పూజా మందిరం మనకు కనిపిస్తోంది. పూజా మందిరం దగ్గర ఈ పెనుగులాట జరిగినట్టుగా తెలుస్తోంది. బయట దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత లోపలికి వచ్చిన సందర్భం ఒక్కసారిగా మీరు చూడొచ్చు. అది దాదాపుగా ఆ టైం ఒకసారి 12 గంటల 3 నిమిషాలు 12 గంటల 4 నిమిషాలు అంటే దాదాపు ఒక్కసారి ఆ టైం కనిపించిన ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దాదాపు అరగంట పాటు ఈ ఘటన జరిగింది. అరగంట పాటు ఘటన జరుగుతూ ఉంటే ఇంతవరకు, ఎందుకంటే ఫిబ్రవరి 9కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం దాదాపుగా 12 గంటల 4 నిమిషాలు 10వ తారీఖున అంటే దాదాపు అరగంటకు పైనే, అంటే 40 నిమిషాలు 30 నుంచి 40 నిమిషాల పాటు ఈ ఘటన జరిగింది. కంటిన్యూ చేయండి విజువల్స్ పర్వాలేదు.
ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ మీరు చూడడం జరుగుతోంది. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ మహిళకి ఒక అఘోరికి అలాగే ఒక వ్యక్తికి అక్కడెవరో ఆమె చేతికి ఏదో కడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ కూడా పెరుగులాట జరుగుతోంది. అఘోరికి ఇంకో వ్యక్తికి పెరుగులాట జరుగుతోంది. ఇన్సైడ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అంటే పెరుగులాట కంటిన్యూ అయింది. ఆ పెనుగులాట మాత్రం కంటిన్యూ అయింది. ఫాస్ట్ ఫార్వర్డ్లో మీరు చూడొచ్చు. తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఇంకొక వ్యక్తి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిపోతున్న సందర్భం ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. సో ఏం జరిగింది? ఎందుకు అఘోరి దాడులకు, ఇన్ఫాక్ట్ అఘోరి మీద ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది? ఎవరా వ్యక్తులు? ఎందుకు దాడి చేశారు? వర్షినికి సంబంధించిన బంధువులా, లేకపోతే ఇటు అఘోరి మీద? అఫ్కోర్స్ గత కొన్ని రోజులుగా కూడా అఘోరికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అఘోరి ఫేక్ అంటూ ఒక ప్రచారం ప్రారంభమైంది. సో ఈ నేపథ్యంలో ఆ కోణంలో ఎవరైనా దాడులకు పాల్పడే ప్రయత్నం జరిగిందా? ఆ 4 బాక్స్లో మీరు చూస్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్కి సంబంధించి గేట్ అవుట్ సైడ్ పరిస్థితి. అదిగో వెళ్ళిపోతున్న అఘోరికి సంబంధించి మీరు చూస్తే అక్కడ పట్టుకొని మరి ఆమెతో మాట్లాడుతూ, అంటే అక్కడ పెనుగులాటకు సంబంధించి. ఆ తర్వాత ఇంకొక బాక్స్లో మీరు చూడొచ్చు, ఒక వ్యక్తి లోపలికి వెళ్ళిపోతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. 3వ బాక్స్లో 11:25 ప్రాంతంలో తను ఇన్సైడ్ నుంచి, అంటే డోర్ తీసుకొని బయటకు వెళుతుంది. అక్కడ నేల మీద ఏదో ఉన్నట్టుందే, తను తీసుకొని ముందుకు వెళుతుంది. వెళ్ళిన సందర్భంలో ఒక వ్యక్తి బయట ఉన్నాడు. అంతవరకు ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఆ రెడ్ కలర్ వ్యక్తి బయట కనిపించలేదు మనకి. ఆ తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత 11:20 ప్రాంతంలో ఇక్కడ 54 వెళ్ళిన తర్వాత అక్కడ బ్లూ టీషర్ట్లో ఉన్న వ్యక్తి ఆమె దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా మనం భావించవచ్చు. వాళ్ళిద్దరి మధ్య కూడా మాట పెరిగింది అంటూ కూడా మనకి అర్థం చేసుకోవచ్చు ఆ విజువల్స్ చూస్తూ ఉంటే. ఆ తర్వాత చూస్తూ ఉంటే కనుక, అంటే ఈ ఘటన, ఈ పెనుగులాట దాదాపుగా 30 నుంచి 40 నిమిషాల పాటు కొనసాగింది. ఎందుకు అఘోరి మీద దాడి జరిగింది? ఎవరు దాడి చేసిన వ్యక్తులు? ఎందుకు దాడి చేశారు? ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? వర్షిణిని అఘోరిగా మార్చిందంటూ ఒక అంశం అదిగో ఈ ఫుటేజ్లో చూడండి. ఇక్కడ క్లియర్ కట్గా ఉంది. అంటే ఇది బహుశా ఆ తర్వాత, ఎందుకంటే తను ఆ టైంలో వైట్ డ్రెస్తో కనిపిస్తుంది. ఒకసారి టైం వస్తే కనుక ఫ్రీజ్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. వైట్ బనియన్కి సంబంధించిన వ్యక్తి. ఓకే, కాస్త కంటిన్యూ చేయండి. అక్కడ టైమింగ్ కూడా మనకు కనిపించే అవకాశం ఉంది. 10వ తారీఖు అంటే దాదాపుగా 12 దాటిపోయింది. అంటే ఈయన వేరే వ్యక్తి కింద భావించవచ్చు. అంటే దాదాపుగా ముగ్గురు నలుగురు మనకి ఫ్రేమ్లో కనిపిస్తున్నారు. ఒకరు కాదు, ఒక వ్యక్తి కాదు, దాదాపుగా 2-3 మనకి క్లియర్ కట్గా ఫ్రేమ్లో కనిపిస్తున్నారు. ఎవరు దాడి చేశారు? ఎందుకు దాడి చేశారు? ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఎవరు పంపించారు? లేకపోతే వాళ్ళంతా వాళ్ళే వచ్చారా? ఇవన్నీ ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయ్యిందా లేదా? ఈ ఘటనకు సంబంధించి ఎక్కడ జరిగింది? ఎందుకు వాగ్వాదం జరిగింది? ఆ తర్వాత మీరు చూస్తే కనుక తీవ్రమైన వాగ్వాదం జరిగింది. గేటు అవతల అఘోరి, గేటు యువతల అఘోరి, గేటు అవతల ఒక వ్యక్తి. అంటే ముందు ఒక వ్యక్తికి సంబంధించి కాన్వర్సేషన్ జరిగింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే కాన్వర్సేషన్ ఇంకొక వ్యక్తికి సంబంధించి ఇన్సైడ్గా మనం చూసాం. ఆ తర్వాత గేటు బయట ఒక వ్యక్తి బనెన్లో ఉన్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఎందుకు దాడి చేశారు అనేక సంబంధించి ఇప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామారావు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రామారావుకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రామారావు, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? మరి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఎవరు వాళ్ళు? అఘోరి మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు? సచిన్, ఏదైతే ఈ ఘటనకు సంబంధించి లేడీ అఘోరికి సంబంధించి చూసుకున్నట్లయితే తణుకులోని గురు నిలయంలో ఈ ఘటన జరిగింది. సో ఈ గురు నిలయం ఏదైతే ఉందో, సో ఈ గురు నిలయం రాజేష్ నాథ్ అఘోరికి సంబంధించినటువంటి ప్లేస్ అనమాట. సో అక్కడ జరిగింది. రాజేష్ నాథ్ అఘోరికి ఏదైతే లేడీ అఘోరి శిష్యురాలు, సో అక్కడ దాడి జరిగింది కూడా లేడీ అఘోరి మీదనే. అయితే ఇక్కడ దాడి ఎందుకు జరిగింది అనేది అయితే మాత్రం వివాదాస్పదంగా మారింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే గురు నిలయంలో కొంత ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని కొంతకాలం క్రితం లేడీ అఘోరి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే అసలు గురు నిలయంలో ఏం జరిగింది అనే దాని మీద అయితే మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సీసీ ఫుటేజ్ చూసినట్లయితే లేడీ అఘోరి మీద ఒక వ్యక్తి దాడి చేశారు. సో అతను దాడి చేసిన వ్యక్తి ఎవరు అనే దాని మీద పూర్తిగా, ఎందుకంటే ఆ దాడికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అందకపోయినప్పటికీ కూడా ఆ దాడికి సంబంధించి చూసుకున్నట్లయితే 2 రోజుల క్రితం లేడీ అఘోరి ఒక మహిళ, ఒక యువతిని ఏదైతే తాను అఘోరి దీక్ష తీసుకుంటున్నారో ఆమెను తన కూతురుగా భావిస్తున్నాను, ఆమె రక్షణ బాధ్యతలు మొత్తం తానే తీసుకుంటున్నానని చెప్పడం జరిగింది. సో ఆ యువతికి సంబంధించినటువంటి సోదరుడుగానే
ఇప్పుడు భావించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కొంత దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆ గురు నిలయంలో జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు, అక్కడ జరిగినటువంటి దాడికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మొత్తం అక్కడ ఏం జరిగిందనేది మిస్టరీగా మారింది. దీని అన్నిటికీ సంబంధించి చూసుకున్నట్లయితే అక్కడ దాడి చేసినటువంటి వ్యక్తి, ఏదైతే లేడీ అఘోరి మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఆ యువతికి సంబంధించినటువంటి సోదరుడిగా భావిస్తున్నారు. సో అతని పేరు దీక్షిత్ గా భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదు. అలాగనే ఏదైతే 2 రోజుల క్రితం లేడీ అఘోరిగా దీక్ష తీసుకుంటున్నారో తన దగ్గరికి వచ్చిందని లేడీ అఘోరి చెప్పుకుందో, సో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి తనకి తెలియదని మొదట అఘోరి చెప్పారు. సో అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరి మధ్య గత కొంతకాలంగా రిలేషన్ ఉంది. సో ఈ రిలేషన్ కి సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళ బ్రదర్ ఈ రిలేషన్ ఒప్పుకోలేదు. ఈ రిలేషన్ ఒప్పుకోకపోవటం వల్లే దీనికి సంబంధించి దాడి జరిగిందని కూడా ఎవరెవరు రిలేషన్ గురించి మాట్లాడుకోవడం జరుగుతోంది ఇక్కడ. ఖచ్చితంగా మొన్న 2 రోజుల క్రితం ఎవరైతే లేడీ అఘోరి శ్రీనివాస్ ఉన్నారో అతనికి సంబంధించినటువంటి శ్రీనివాస్ సంబంధించి ఒక యువతి నన్ను ఆశ్రయించింది. బీటెక్ చదువుతున్నటువంటి యువతి తన వద్దకు వచ్చింది. సో ఆమెకు సంబంధించి పూర్తి బాధ్యతలు తాను తీసుకుంటున్నానని చెప్పారు. సో ఆ యువతి బ్రదర్ గానే ఇప్పుడు ఏదైతే లేడీ అఘోరి మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఆ యువతి సోదరుడుగానే గుర్తిస్తున్నారు. ఆ యువతికి సంబంధించి ఆ సోదరుడి పేరు కూడా దీక్షిత్ గా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా క్లారిటీ లేదు. అలాగనే వీళ్ళిద్దరి మధ్య లేడీ అఘోరి కావచ్చు, ఆ యువతి మధ్య జరిగినటువంటి ఆడియో కూడా కొంత లీక్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ లీక్ అయిన తర్వాతనే ఇక్కడ గురు నిలయంలో జరిగినటువంటి వివాదం కావచ్చు, అలాగనే లేడీ అఘోరి గురువు అయినటువంటి రాజేష్ నాథ్ అఘోరి, అలాగనే ఈ లేడీ అఘోరి వీళ్ళిద్దరి మధ్య కూడా వివాదం తలెత్తింది. రాజేష్ నాథ్ అఘోరికి సంబంధించి రాసలలో తాను బయట పెట్టాను, ఆయన యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. సో ఈ వెర్షన్ అన్ని చూసుకున్నట్లయితే వాళ్ళకి ఏదైతే రాజేష్ నాథ్ అఘోరి ఎవరైతే గురు నిలయానికి సంబంధించి పీఠాధిపతి ఉన్నారో, సో అతను చెప్తున్న వెర్షన్ ప్రకారం, ఏదైతే అతను కాకుండా అతను అనుచరులు చెప్తున్న వెర్షన్ ప్రకారం అయితే మాత్రం లేడీ అఘోరి యువతితో అసభ్యంగా ప్రవర్తించడం చూసి రాజేష్ నాథ్ అఘోరి ఏదైతే లేడీ అఘోరి గురువు ఉన్నాడో అతను మందలించాడు. అప్పటి నుంచి కూడా లేడీ అఘోరి రాజేష్ నాథ్ గురువు అయినటువంటి రాజేష్ నాథ్ అఘోరి మీద పగ పెంచుకొని అప్పటి నుంచి కూడా అతన్ని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే గురుపీఠానికి సంబంధించి పీఠాధిపతి పదవిని తాను కైవసం చేసుకోవటానికి ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఒక్కసారి రామారావు మీరు లైన్లలో ఉండండి. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మనోజ్ కూడా లైవ్ లోకి జాయిన్ అవుతున్నారు. ఒకసారి మనోజ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మనోజ్, ఈ దాడికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయిందా, లేకపోతే పోలీస్ స్టేషన్ లో ఏమైనా అఘోరి కంప్లైంట్ చేయడం జరిగిందా? ప్రధానంగా ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశాలు 2 ఉన్నాయి. ఏదైతే ఈ రాజేష్ నాథ్ అఘోరికి సంబంధించి గత కొంతకాలంగా, అంటే గత కొన్ని సంవత్సరాలుగా కూడా రాజేష్ నాథ్ అనే వ్యక్తి ఎవరైతే గుజరాత్ కి చెందిన ఒక ఆదేశ్ నాథ్ అఘోరి శిష్యుడిగా ఇక్కడికి తణుకు వచ్చి ఈ తణుకులో గురు నిలయం అనే ఒక పీఠాన్ని స్థాపించి ప్రతి అమావాస్యకు పౌర్ణానికి ఇక్కడ పెద్ద ఎత్తున హోమాలు చేస్తూ ఉంటారు. ఎవరికైనా ఆర్థిక సమస్యలు లాంటివి వచ్చినప్పటికీ, ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ రాజేష్ నాథ్ ను సంప్రదించడము, ఆయన చెప్పిన కొన్ని కార్యక్రమాలు వారు చేయడం కూడా ఈ పరిస్థితి అంతా కూడా గత కొంతకాలంగా నడుస్తూ వస్తుంది. అయితే ప్రతి అమావాస్యకి పౌర్ణానికి కూడా రాజేష్ నాథ్ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తణుకు రావడం అయితే జరుగుతుంది. తణుకు వచ్చిన తర్వాత ఆయన ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున పూజలు అవి కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఒకవేళ రాజేష్ నాథ్ అఘోరి అమావాస్యకి పౌర్ణానికి రాకపోయినప్పటికీ అక్కడ రాజేష్ నాథ్ కి సంబంధించిన శిష్యులు దాదాపు 10 మంది వరకు కూడా ఉంటారు. వారందరూ కూడా నలుపు వస్త్రాలు ధరించి వారు కూడా రాజేష్ నాథ్ అఘోరిగా శిష్యులుగా కూడా వారు కొనసాగుతున్నారు. ఇదంతా కూడా గత కొంతకాలంగా కూడా ఈ గురు నిలయంలో తణుకు కేంద్రంగా నడుస్తుంది. అయితే ఈ లేడీ అఘోరి ఎవరైతే ఉన్నారో తను 2 తెలుగు రాష్ట్రాల్లో కొంచెం హడావుడి సృష్టించిన తర్వాత ఈ రాజేష్ నాథ్ అఘోరి ఈ లేడీ అఘోరిపై కూడా స్పందించారు. ఎవరు అఘోరి అనే వ్యక్తి ఎవరు కూడా బట్టలు ధరించకుండా ఉండరు, ఆమె ఫేక్ అఘోరి అంటూ కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు అప్పట్లోనే. అయితే వీరిద్దరి మధ్య కూడా ఈ ఘర్షణ, ఈ మాట పెరగడం, ఆ తర్వాత వీరిద్దరూ కూడా, అంటే ఇద్దరు కూడా అఘోరి అనే ఒక సాంప్రదాయంలో ఉన్నారు కాబట్టి వీరిద్దరు తర్వాత వీళ్ళిద్దరిని ఎవరైనా కలిపి ఉండొచ్చు, వీళ్ళిద్దరు కలుసుకున్నారు కూడా. అంటే ఈ లేడీ అఘోరి స్వయాన తణుకు గురు నిలయానికి వచ్చిన తర్వాత ఎవరైతే రాజేష్ నాథ్ అఘోరి ఉన్నారో తను సర్ది చెప్పి అక్కడ ఆమెకు నలుపు వస్త్రాన్ని కూడా ధరించారు. అప్పటి నుంచి కూడా ఆమె వస్త్రం ధరిస్తూ వస్తుంది. అయితే వీరిద్దరూ కూడా గత కొంతకాలంగా సఖ్యంగానే ఉంటున్నారు.
ఉన్నారు అనుకుంటున్నప్పటికీ కూడా సడన్ గా ఈ లేడీ అఘోరి ఎవరైతే ఉన్నారో ఆమె సడన్ గా గత కొన్ని రోజుల నుంచి కూడా రాజేష్ నాథ్ అనే వ్యక్తి చాలా దారుణమైన వ్యక్తి, మహిళలను మానసికంగా తో పాటు తను లాడ్జ్లకు రమ్మంటాడు, పెద్ద ఎత్తున చాటింగ్ చేస్తూ ఉంటాడు. తన కోడ్ భాషను ఉపయోగించి కూడా డిఎస్సి అనే ఒక కోడ్ భాషను, డ్రింకింగ్, సిగరెట్, సెక్స్ అనే ఈ 3 పదాలతో షార్ట్ కట్ లో వేధిస్తూ ఉంటాడు అంటూ కూడా ఈమె గత కొన్ని రోజుల క్రితమే, ఒక వారం క్రితమే స్వయానా తణుకు గురు నిలయానికి వచ్చి పెద్ద ఎత్తున ఆమె అక్కడికి వచ్చి ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. అయితే ఆ సమయంలో రాజేష్ నాథ్ అక్కడ లేకపోవడంతో పాటుగా శిష్యులు ఉన్నప్పటికీ కూడా ఆమె రాజేష్ నాథ్ నువ్వు బయటకు వస్తావా, నేను రమ్మంటావా అంటూ కూడా ఆమె బయట ఉండే కారులో ఆ శిష్యుల్ని పిలవడం, వారెవరో కూడా పట్టించుకోవడం, ఇదంతా కూడా గత వారం క్రితం జరిగింది. అయితే ఆ తర్వాత అక్కడ ఇంటెలిజెన్స్ అధికారులతో ఇదంతా తెలిసి పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి అన్నప్పటికీ కూడా ఆమె అక్కడి నుంచి కదలలేదు. అయితే తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆమె రాజేష్ నాథ్ మహిళలను వేధిస్తున్నాడు, ఈ విషయం నేను 10 సార్లు చెప్పాను, కనీసం అతనిపై ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు చేయట్లేదంటూ కూడా ఆమెతో ఉన్న పెట్రోల్ ను తన మీద పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్నవారు కూడా అడ్డుకున్నారు. అయితే అక్కడి నుంచి వెళ్తుండగా ఆమె ప్రయత్నం చేయండి మనోజ్, ఎందుకంటే ఇటు వర్షినికి అలాగే అఘోరికి వీళ్ళిద్దరి మధ్య ఒక ఆడియో కాన్వర్సేషన్ జరిగింది. ఆ ఆడియో కాన్వర్సేషన్ ఆర్టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్ గా ఉంది. ఒకసారి ఆ కాన్వర్సేషన్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు, కొన్ని కీలకమైన అంశాల గురించి వాళ్ళు అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. ఇంతకీ ఆ ఆడియో కాన్వర్సేషన్ ఏంటి, ఇటు వర్షినికి అలాగే లేడీ అఘోరికి మధ్య జరిగిన ఆ సంభాషణ ఇప్పుడు చూద్దాం. ఏంటి మంచి చెప్పేది? హలో చెప్పు. వస్తావా రాదా? దేనికి? ఎక్కడున్నావు? వస్తున్నా. చెప్పు ఎక్కడున్నావు? లొకేషన్ పెడతాను రా. ఎక్కడున్నావు? ఇంత కోసుకొని నన్ను రావద్దన్నారు. నేను ఓకేనా? నాకు నిజంగా సీరియస్గా చెప్పి నిన్ను చూడాలనిపిస్తుంది. నిజంగా బెంగగా ఉంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. సరే ఒక్కసారి రా. అయితే రావద్దన్నారు. ఇప్పుడు నేను ఇదే గురు నిలయంలో ఇప్పుడు నీకు వీడియో కాల్ చేసినావు, నన్ను నమ్మలేగా. వీడియో కాల్ చేసి నాకు ఎవరున్నా నీ పక్కన చూపెట్టి అన్నావు కదా, అదే గురు నిలయంలోకి రా. ఒక్కదాన్నే ఉన్నా, నువ్వు ఒక్కదాన్ని రా. మీ అన్నయ్య వస్తే పొరుకు కొడతా. నన్ను రావద్దు అన్నారు. ఎవరు? ఇప్పుడు నాన్నకు ఒక నిమిషం ఆగు, నాకు ఇంకో ఫోన్ ఉంది నీకు తెలుసుగా. ఇప్పుడు నాన్న నీకు కాల్ చేస్తారు, నేను రమ్మంటాడు, నువ్వు వస్తావా రావా? నేను రాను. ఆయన చేత ఫోన్ చేపిస్తా కూడా నేను రాను అంతే. నువ్వు వస్తా అంటే రా, లేదు నాకైతే నిన్ను చూడాలనుంది. నేను ఒక అరగంట 20 నిమిషాలు, ఒక అరగంట అయితే చూడగలను. అంత మించి నేను తర్వాత నా గురించి కూడా నీకు తెలుసు కదా ఏం చేసుకుంటానో. సీరియస్ అంటే సీరియసే, ఇక ఆ పై చూసుకో అంతే. అరగంట అంటే అరగంట వెయిట్ చేస్తాను నీకోసం అంతే. బాయ్. ఏ బాయ్కి అనకు, ఎవరికి చెప్పి రాకు. చెప్పి అయితే నేను ఆపేస్తాను. సరే రాను. నన్ను చూస్తూనే భయపడతారు, ఇంకెక్కడ వస్తారు? వాళ్ళకి చెప్పి రాకు. నేను ఇప్పుడే వస్తానని చెప్పి రా. అర్థమైందా? వెళ్ళిపోతున్నాను చెప్పు. హోటల్కి వెళ్తున్నాను అక్కడ ఇక్కడే చెప్పొద్దు. నాకు ప్రైవసీ కావాలి. ఒక 10 నిమిషాలు అది తిరిగి వస్తానని చెప్పి భైరవ్ గారిని తీసుకుని రా. నాకు 5 నిమిషాలు నేను నిన్ను చూడాలి. 5 నిమిషాలు ఇక్కడ లేకపోతే నిజంగా నా తల పగిలిపోద్ది చెప్తున్నా. చెయ్యి కోసుకున్నావు కదా, నా తల పగిలిపోద్ది. నేను వస్తున్నా బేబీ ప్లీజ్. ఓకే నువ్వు కళ్ళ ముందు ఉండాలి 5 నిమిషాలు అంతే. నువ్వే బుక్ చేయి, నాకేం తెలుసు ఇక్కడ ఏమున్నాయి. ఇక్కడ ర్యాపిడో లేవంట. మరి ఏం చేయాలి? మరి కీ ఇచ్చి పంపిస్తా. దీక్షిత్ వస్తావా? మరి ఏం చేయాలి? సరే నేను నాన్నకి ఫోన్ చేసి నాన్న కారు తీసుకొని నేను ఒక్కదాన్ని వస్తాను. నాన్న కారు తీసుకొని నేను పంపిస్తారే పిచ్చి. ఒక్కదాన్ని వస్తానే. నాకు నాన్న పంపించరే. ఆ కార్ కి ట్రాకింగ్ ఉంది. ప్లీజ్ వద్దు. కార్ కి ట్రాకింగ్ ఉంది, అర్థమవుతుందా? ఇక్కడ అయితే ఖచ్చితంగా ఇక్కడికి అని చెప్పి. సరే మీ అన్నని పంపించు. ఏం గొడవ చేయకుండా రా. నేను చూడాలి, అర్థమైందా? సరే. గొడవలు పెట్టుకుని అక్కడే ఆగిపోతా అంటే చెప్తున్నా బాగోదు. ఇక్కడికి వచ్చాక మీ అన్నయ్య
నేను మీ అన్నతో రావాలా? అన్నయ్య పంపిస్తే ఇప్పుడు కొడతావా? కొట్టను, కానీ మీ అన్నయ్య ఈడ్చిచ్చి కొట్టింది. కానీ ఫస్ట్ నిన్ను చూడాలంటే ఇక్కడికి వచ్చాక మాట్లాడేదే కానీ నేను పంపిస్తున్నాను రా. రైట్, అది అఘోరికి అలాగే వర్షినికి మధ్య జరిగిన సంభాషణ. చాలా సన్నిహితంగా మాట్లాడుకుంటున్న సంభాషణ ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. అక్కడ అంత సాన్నిహిత్యానికి కారణం ఏంటి? ఎందుకంటే ఒకవేళ అఘోరిగా మారుతానంటూ వర్షిని ఒప్పుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? మరి ముఖ్యంగా కొన్ని పదాలు అక్కడ విన్నప్పుడు ఒక్కసారిగా షాక్ గురవుతున్నా అంటే ఆ కాన్వర్సేషన్కి సంబంధించి ఎందుకీ నిజమా అబద్ధమా అనేది కాస్త పక్కన పెడితే ఈ కాన్వర్సేషన్ మాత్రం ప్రస్తుతం తీవ్రమైన చర్చకి దారితీస్తుంది. ఇటు అఘోరి మీద దాడికి కారణం ఇదేనా? అఘోరి వర్షిని కలిసేందుకు కావచ్చు, లేకపోతే వర్షిని తీసుకొచ్చేందుకు వెళ్ళిన సందర్భాన్ని ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఆ కాన్వర్సేషన్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దాంతోపాటు ఇటు అఘోరి శిష్యురాలుగా చెబుతున్న వర్షినికి సంబంధించిన పాత విజువల్, తను బైక్ డ్రైవ్ చేస్తున్న విజువల్ ప్రస్తుతం ఇది కూడా ఆసక్తికరంగా మారింది. దాంతోపాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన అఘోరి అలాగే వర్షినికి సంబంధించి ఈ సంభాషణ అటు వర్షిని కుటుంబం అఘోరి మీద దాడికి పాల్పడినట్టు చేసిందా? ఇంతకీ ఆ దాడికి పాల్పడిన వాళ్ళు వర్షిని కుటుంబ సభ్యులేనా? ఎందుకంటే ముగ్గురు మనకి ఫ్రేమ్లో కనిపిస్తున్నారు. ఆ ఫ్రేమ్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు అఘోరి మీద ఎందుకు దాడి చేశారు? ఈ ఆడియో సంభాషణ వాళ్లకు మరింత కాలేలా చేసిందా? ఎందుకు వాళ్ళు దాడికి చేశారు, ఇన్ఫ్యాక్ట్ దాడికి దిగారు? అయితే వర్షినికి సంబంధించి అఘోరిగా మారే క్రమంలో ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది అఘోరి. లేడీ అఘోరి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. మా ప్రతినిధి మహేష్ ఆర్టీవీ వేదికగా ఇటు లేడీ అఘోరి ఎటువంటి కామెంట్స్ చేస్తుంది మా ప్రతినిధి మహేష్ అఘోరితో మాట్లాడారు. ఒకసారి ఆ కాన్వర్సేషన్ చూద్దాం. గత 15 రోజుల నుంచి కూడా అఘోరి మాతతో ఒక అమ్మాయి కూడా వస్తుంది. అమ్మాయి ఎవరు ఏంటి అని చెప్పి అఘోరి మాతను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అంటే మీతో పాటు ఒక అమ్మాయి కూడా ఉంటుంది, ఎందుకు మీతో తిరుగుతుంది అనుకోవచ్చు? హరహర మహాదేవ్, ఓం నమ శివ, అఘోరి కళ్యాణమ, గురుదత్తేనమ, సనాతన బంధువులకు హిందూ బంధువులకు హరహర మహాదేవ్. శ్రీవర్షిని తొర్మెల్ల అని ఈ నాకు కూతురులాగా నేను దీక్ష ఇవ్వడం జరిగింది. దీక్ష ఇచ్చి సాధన నేర్పిస్తున్నాను. ఇక లైఫ్ లాంగ్ నాతోనే ఉంటుంది. బరువు బాధ్యతలు కూడా నేనే తీసుకుంటున్నాను. ఇలాగ చాలామంది ఆడపిల్లలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు నా దగ్గరికి. ఎవరైనా సరే ఇష్టపడి నేను ధ్యానం నేను శిక్షణ నేర్చుకోవాలి, నేను సాధన చేయాలి, నేను భగవంతునికి ఇంకా సేవ చేసుకోవాలి, ఆడపిల్లలు కాపాడుకోవాలనే ఈ తత్వంలో ఉన్న వాళ్ళకు అందరికీ నేను దీక్ష ఇస్తాను. మంచి స్థితికి కూడా తీసుకెళ్తాను. కంపల్సరీ నేను ఇలాంటి సేవలనే ఇంకా ఉంటాను. ఈ తల్లి కూడా, ఈ బిడ్డను కూడా నేనే ఈ దీక్ష త్రూనే ఇంకా పైకి నాలాగా నేను ఎంత పోరాడుతున్నానో త్వరలోనే నా కూతురు కూడా అలాగే పోరాడుతుంది. ఓకే, అంటే కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఇప్పటివరకు మీరు అంటే పర్యటన చేస్తున్నారు. ఎట్లా పరిచయం అయింది మీకు? నాకు నా నెంబర్ ఎవరు ఇచ్చారో తెలియదు, అలా పరిచయం అయింది. పరిచయం త్రూ నాకు కాల్ చేసింది. అమ్మ మీ దగ్గర దీక్ష తీసుకుంటామంటే, దీక్ష తీసుకోవడం గొప్ప కాదమ్మా, ఆ దీక్షలో లీలమై దాన్ని కాపాడుకోవడం గొప్ప. అలానే కొన్ని నియమాలు చెప్పాను, అంగీకరించింది. మీ ఫ్యామిలీని కూడా అడగాలి, నువ్వు ఒకదాని వస్తే కాదు, చదువుకునే అమ్మాయివి, నీ ఫ్యామిలీని కూడా అడగాలి. మీ ఫ్యామిలీ కూడా ఓకే అంటేనే నా దగ్గరికి వచ్చి దీక్ష తీసుకోవచ్చు అని నేను చెప్పడం జరిగింది. వచ్చి సాధన నేర్చుకుంటా, నేను సాధనలో లీలమైపోతాను, భగవంతునికి సేవ చేస్తాను, లోక కళ్యాణం చేస్తాను అంటే నేను కంపల్సరీ ఓన్లీ ఆడపిల్లలకు మాత్రమే నేను దీక్ష ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అది నాన్న. అంటే చాలామంది ఉంటారు, ఎందుకంటే ఇప్పటికీ దేశంలో జరుగుతున్న దాడులు కావచ్చు, అమ్మాయిలపై ఆకృత్యాలు జరుగుతున్నాయి. ఆ విషయంలో ఏం చెప్తారమ్మా చివరగా? అందుకే నాన్న ఆడపిల్లల్ని ఒక ఆడపులిగా తయారు చేయాలనేదే నా సంకల్పం. ఆడపిల్ల బయటికి వెళ్తే 10 మందిని కొట్టి రావాలి. ఎలా తాంత్రికంతో కానీ యాంత్రికంతో కానీ దేంతోనైనా సరే ఎలాగైనా సరే కొట్టి రావాలనేది నా నినాదం. ఆడపిల్లలని పులిలాగా తయారు చేసి సభ్య సమాజంలో సనాతన ధర్మం గురించి ఆడపిల్లలు రక్షించుకోవడానికి, గో సంరక్షణ చేయడానికి నేను వాళ్ళకు దీక్ష ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే ఆడపిల్లలు మీకు సాధన కావాలి, దీక్ష కావాలంటే రావచ్చు, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు చెప్పండి శ్రీవర్షిని, అఘోరి తత్వం అంటే చాలా కఠినంగా ఉంటుంది, ఆ దీక్ష మీరు తీసుకుంటున్నారని చెప్పి ఇప్పుడే అఘోరి మాత చెప్తుంది, ఏం చెప్తారు ఆ విషయంలో? హరహర మాధవ్, జయ శ్రీకాళి, గురుదత్తేనమ్మ. ప్రస్తుతం అయితే నేను అఘోరి అమ్మ దగ్గర దీక్ష తీసుకోవడం జరిగింది.
ఇది నా ఒక్కదాని నిర్ణయం కాదు. మా ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు ఒప్పుకున్నాకే, వాళ్ళు ఇష్టపడ్డాకే నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అమ్మ నాకేం మాట ఇచ్చారంటే, నా ఫ్యామిలీ బాధ్యత, నా బాధ్యత, నేను ఒక బీటెక్ స్టూడెంట్ అనమాట. నా స్టడీ పరంగా కానీ ఏదన్నా బాధ్యత ఉంది అంటే అమ్మే నన్ను సొంత కూతురులాగా, ఒక తల్లి సొంత కూతురుని ఎలా చూసుకుంటుందో అలాగే నన్ను చూసుకుంటా అని మాట ఇచ్చారు. ఆ నమ్మకంతో నేను అమ్మ దగ్గర దీక్ష తీసుకుని అమ్మ బాటలోనే ఇక నుంచి అమ్మ వెనకే నడవాలని నిర్ణయించుకున్నాను. అంటే దీక్ష తీసుకుంటున్నా అని చెప్తున్నారు, కఠోరంగా ఉంటుంది. మీరు తిరుగుతున్న ఈ 4-5 రోజుల నుంచి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడున్న జనరేషన్లో ఎంత కఠినమైనా కానీ నేను దీక్ష నేర్చుకుని ఒక ఆడపిల్లకి, నాలాంటి తోటి ఆడపిల్లకి సహాయపడాలని చెప్పి నేను ఎంత కఠినమైన శిక్ష అయినా కానీ నేను తీసుకుంటానని చెప్పి అమ్మకి చెప్పి వీటన్నిటికీ ఓకే అనుకున్నాకే నేను దీక్ష తీసుకోవడం జరిగిందండి. అంటే అమ్మ నంబర్ ఎవరు ఇచ్చారు మీకు? అంటే గతంలో ఇప్పుడు అఘోరి మాత ఇటు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతుంది కాబట్టి ఎవరు చెప్పారు మీతోని? ఎవరు చెప్పలేదు, అంటే కొంతమంది ద్వారా అమ్మ నెంబర్ నాకు వచ్చింది. సో అలాగే నేను అమ్మని కాంటాక్ట్ అయ్యి నేను అమ్మకి చెప్పుకుని ఇలా మీ దగ్గరికి వచ్చేస్తానమ్మ, నా దీక్ష తీసుకోండి అని చెప్పని అన్నాను. అమ్మ ఒప్పుకున్నారు. అంటే అమ్మ ఏమన్నారంటే, దీక్ష తీసుకుంటే సరిపోదు, నువ్వు దానికి తగ్గ సాధన చెయ్యాలి, కొన్ని క్రియలు ఉంటాయి అవన్నీ నేర్చుకోవాలి, కఠినంగా ఉంటుంది, మరి నిర్ణయించుకో అనగానే సరేనమ్మ నేను ఎంత కఠినమైనా కానీ నేను నేర్చుకుంటాను, మీతో పాటే ఉంటాను అని చెప్పాను. ఓకే, అంటే దైవ దర్శనాలు మీరు చేసుకుంటున్నారు, ప్రతిరోజు తిరుగుతున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. అమ్మతో పాటు చాలా గుళ్ళు తిరిగాను ఈ 2 రోజుల నుంచి. చక్కగా దేవుని దర్శనం చేసుకుంటున్నాను. సో అలాగే ముందు నేను దేవుడికి నా జీవితం మొత్తం పరమేశ్వరికి అర్పించుకుంటాను. మీ దీక్ష తీసుకోకముందుకే ఇటువంటి కఠోరమైన పదాలు అఘోరి మాత చెప్తుంది, ఎట్లా అనిపిస్తుంది? ఆ ధైర్యం చూస్తుంటే మీరు కూడా అటువంటి ధైర్యాన్ని పోగు చేసుకునే అవకాశం ఉందా భవిష్యత్తులో? ఖచ్చితంగా అండి. అమ్మ వీడియోలు చూశాను గతంలో. అమ్మని నేను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను, అందుకే ఇంత దూరం రావడం కూడా జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇంకా అమ్మ నన్ను సొంత కూతురులాగా అడాప్ట్ చేసేసుకున్నారు. నేను ఇంకా అమ్మ కూతుర్ని. థ్యాంక్ యూ. అదే శ్రీవర్షిని చూసుకుంటే ఇప్పటికీ అఘోరి మాత యొక్క తత్వాన్ని నేను కూడా పాటిస్తాను, ఖచ్చితంగా ఈ యొక్క అమ్మాయిగా నేను ఖచ్చితంగా నా బాధ్యత తీసుకుంటానని అఘోరి మాత కూడా శ్రీవర్షిని విషయంలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ అఘోరి మాత తన తత్వాన్ని కాపాడుకుంటూ ఖచ్చితంగా భక్తి మార్గంలో నడవడానికి శ్రీవర్షిని అఘోరి మాతతో ముందుకెళ్ళడానికి పరిస్థితి ఉందని చెప్పి మనం ప్రస్తుతం తెలుస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా.